హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ వరుణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే వైబ్స్. మీరు మనం ముందు వరకు చూసుకుంటే మనం అర్థమెటిక్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్లో మనం 4th డిసెంబర్ 2018 గ్రూప్ డి పేపర్లో ఇచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా సరే అవి మిస్ అయ్యి ఉంటే మా ఎస్కే వైబ్ ఛానల్స్లోకి వెళ్తే అవి కనిపిస్తే ఖచ్చితంగా కూడా ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు చూసుకుంటే రీజనింగ్ మీకు 2 పార్ట్స్గా 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా 4th డిసెంబర్ 2018 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన పేపర్లోని క్వశ్చన్లే. మొత్తం మీరు చూసుకుంటే అవి 26 క్వశ్చన్స్, ఇవి ఒక 29 క్వశ్చన్స్, టోటల్ 55 క్వశ్చన్స్ మీకు అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ నుంచి ఒక పేపర్లో ఇవ్వడం జరిగింది. నేను ప్రతి పేపర్ కూడా చూశాను. ఏ పేపర్లో చూసినా సరే 50+ క్వశ్చన్స్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ నుంచి కంపల్సరీగా వాడు అడుగుతూ ఉన్నాడు. అలాగే అడిగిన మోడల్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఫాలో అవుతారో, మా ఛానల్ నుంచి ఫాలో అయినా పర్లేదు, వేరే ఛానల్ నుంచి ఫాలో అయినా పర్లేదు, మీరు గ్రూప్ డిఏ మీ టార్గెట్ అయితే ఖచ్చితంగా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మీరు చూడండి. మేము ఎవ్రీడే కూడా 9కి ఒక వీడియో రిలీజ్ చేస్తాం. అది అర్థమెటిక్ అవనివ్వండి, రీజనింగ్ అవ్వండి, మొత్తం 20 పేపర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైనా కొత్తవారు వచ్చుంటే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫైండ్ ది రీజనింగ్ ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ రీజనింగ్. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ది గివెన్ ఫిగర్స్. ఇచ్చిన ఫిగర్స్లో ఆడ్ వన్ ఏమని చెప్పండి. వాడు ఏమి ఇచ్చాడండి? సి డి జి ఎక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సి అనేది ఆప్షన్ ఏ కింద, డి అనేది ఆప్షన్ బి కింద, ఆప్షన్ సి ఇది ఆప్షన్ డి. వీటిలో డిఫరెంట్ ఆడ్ వన్ ఏదని అడిగాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటిలో కూడా మిర్రర్ ఇమేజ్ చూడండి. మిర్రర్ ఇటు ఉందనుకొని చూస్తే సి యొక్క మిర్రర్ ఇమేజ్ మారిపోద్ది, డి యొక్క మిర్రర్ ఇమేజ్ మారిపోద్ది, జి యొక్క మిర్రర్ ఇమేజ్ మారిపోద్ది. కానీ ఎక్స్ యొక్క మిర్రర్ ఇమేజ్ మళ్ళీ ఎక్సే వస్తుంది. కాబట్టి ఆడ్ వన్ ఏదండి? మనకి ఎక్స్. ఎక్స్ అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ 1లో డి ఉంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఇలా కూడా అవుతుంది. లేదా ఈ క్వశ్చన్లో మనం అబ్జెక్షన్ పెట్టవచ్చు. ఎందుకంటే మనం మిర్రర్ ఇమేజ్ చూసాం. ఒకవేళ వాటర్ ఇమేజ్ చూసాం అనుకోండి, సి యొక్క వాటర్ ఇమేజ్ సిఏ ఉంటుంది, డి యొక్క వాటర్ ఇమేజ్ డిఏ ఉంటుంది, ఎక్స్ యొక్క వాటర్ ఇమేజ్ ఎక్సే ఉంటుంది. కానీ జి యొక్క వాటర్ ఇమేజ్ మారుతుంది. అప్పుడు ఆడ్ వన్ ఏమవుతుంది? జి అవుతుంది. ఆప్షన్ సి రైట్ అవుతుంది. అంటే అప్పుడు 4th ఆప్షన్ రైట్ అవుతుంది మనకి. ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్లు వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఫస్ట్ది మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ ప్రకారం చూస్తే ఎక్స్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఎక్సే వస్తుంది. కానీ సిడిజి యొక్క మిర్రర్ ఇమేజ్లు మారుతున్నాయి. అదే మనం వాటర్ ఇమేజ్ చూసేసరికి సి యొక్క వాటర్ ఇమేజ్ సి ఉంటుంది, డి వాటర్ ఇమేజ్ డి ఉంటుంది, జీది మారుతుంది, ఎక్స్ వాటర్ ఇమేజ్ కూడా ఎక్సే ఉంటుంది. అప్పుడు ఆప్షన్ సి మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి 1 and 4 రెండు కూడా దీనికి ఆన్సర్ అవుతాయి. ఇల్ట వచ్చినప్పుడే మనం రైల్వే వాడు చాయిస్ ఇస్తాడనమాట. మనకి ఎగ్జామ్ అయ్యాక మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోండి అని. అల్టప్పుడు మనం ఇవి పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ కౌంటింగ్ ఫిగర్స్ అండి. వాడు ఇచ్చిన బొమ్మలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్. మనం ఏ పేపర్ చూసుకున్నా రీజనింగ్ నుంచి కౌంటింగ్ ఫిగర్స్ అనేది ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. దీనికోసం ముందు మీకు చిన్నది చెప్తాను చూడండి. కౌంటింగ్ ఫిగర్స్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని. ప్రతి దీంట్లో కూడా ఇదే కాంబినేషన్తో ఈ పిక్చర్ మొత్తం ఉంది. మనం చూస్తే దీనికి ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 1 2 3 4 వచ్చింది. కాబట్టి 4 × 2 = 8 ట్రయాంగిల్స్ ఉంటాయండి ఇందులో. అలా చూసుకుంటే ఇందులో 8, ఇందులో 8, ఇందులో 8, ఇందులో 8, ఈ సెంటర్లో 8, 5 8 = 40 ట్రయాంగిల్స్ మనకు వచ్చేసేది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ 2 కాంబినేషన్. ఇల్టవి 2 కాంబినేషన్ అయినప్పుడు ఎన్ని వస్తాయో చూద్దామండి. 2 కాంబినేషన్ అయ్యేటప్పుడు ఈ 2 కాంబినేషన్ మీద చూసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది మనకి, ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది. అంటే ఇల్టవి ఏ 2 ఒక దగ్గర జాయింట్ చేసినా ఆ రెండింటి కాంబినేషన్లో 2 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇక్కడ ఈ 2 జాయిన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఒక 2 వస్తాయి మనకి, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి. 4 2 = 8 ట్రయాంగిల్స్ వచ్చాయి. నెక్స్ట్ 3 8 కాంబినేషన్స్లో చూద్దాం. ఇప్పుడు ఈ 3 కాంబినేషన్లో చూసుకుంటే మనకి ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది +1. అలాగే ఈ సైడ్ నుంచి చూసుకుంటే మీకు ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది +1. అలాగే ఈ సైడ్ నుంచి చూసుకుంటే అలాగే 4 డైరెక్షన్స్ కూడా ఉందండి. ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది +1.
అలాగే ఈ డైరెక్షన్లో. +1. ఇవి మొత్తం మనకు ఉండే ట్రయాంగిల్ ఏంటంటే ఫస్ట్ సింగిల్వి, 2 కాంబినేషన్, 3 కాంబినేషన్. ఇవి వచ్చిన ట్రయాంగిల్ 4 + 8 48 + 4 52. టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి ఇందులో? 52 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 4, 4th ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. మమతా వాజ్ రన్నింగ్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. హిజ్ ఫ్రెండ్ వాజ్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇన్ విచ్ డైరెక్షన్ హర్ ఫ్రెండ్ వాజ్ రన్నింగ్? ఓకే, మమత అనేది తూర్పు దిక్కున పరిగెడుతూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ అనేవాడు దానికి వ్యతిరేక దిశలో పరిగెడుతున్నాడు. అయితే ఆ ఫ్రెండ్ అనేవాడు ఏ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు? ఇప్పుడు మమత, దీనికోసం మనం తీసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్స్ తీసుకుంటే మమత టువర్డ్స్ ఈస్ట్, మమత ఎలా వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు, అంటే ఇలా వస్తున్నాడు. మమత ఈస్ట్ వైపు వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఎటువైపు వస్తున్నాడు అండి మనకి? మమత ఈస్ట్ వైపు వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్ వెస్ట్ వైపు వస్తున్నాడు. ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు? వెస్ట్. ఆన్సర్ అనేది వెస్ట్. ఎన్నో ఆప్షన్ అండి? ఆప్షన్ నెంబర్ 2, సెకండ్ ఆప్షన్ మనకి ఆన్సర్. ఫ్రెండ్స్ ఎంటర్డ్ ఏ రెస్టారెంట్. దే వర్ గివెన్ ఏ టేబుల్ జస్ట్ adjacent to the entrance with 2 seats. They sit opposite to each other. One of the friend is seated at 90 degrees from the entrance. If while entering they faced east, in which direction they are sitting with respect to the entrance? క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్లు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. వాళ్ళకి ఇచ్చిన టేబుల్ అనేది ఎంట్రన్స్ పక్కనే ఉంది. ఆ టేబుల్లో వాళ్ళు ఎలా కూర్చున్నారంటే 90 degrees, ఎంట్రన్స్ నుంచి 90 degreesలో వాళ్ళు కూర్చున్నారు. ఓకే, వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ అయ్యింది. అయితే వాళ్ళు ఏ డైరెక్షన్లో ఇప్పుడు ప్రజెంట్ కూర్చున్నారు ఎంట్రన్స్తో చూస్తే, విత్ రెస్పెక్ట్ టు ది ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఎంట్రన్స్ అనుకుందాం. ఇది ఎంట్రన్స్ అనుకుంటే వాళ్ళు ఎడ్జసెంట్ టు ది ఎంట్రన్స్, ఎంట్రన్స్ పక్కన వాళ్ళు 90 degreesలో కూర్చున్నారు. దీనికి 90 degrees అంటే ఎలా వస్తుంది మనకి? వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఈస్ట్ డైరెక్షన్ వచ్చింది, అంటే ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. దీనికి 90 degrees అంటే సౌత్ డైరెక్షన్లో, సౌత్ తిన్నగా కూర్చోరు కదా వాళ్ళు, ఎడ్జసెంట్ టు ది డైరెక్షన్, అంటే ఈ తిన్నగా వాళ్ళు టేబుల్ వేసుకొని కూర్చున్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ది ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్తో పోల్చుకుంటే ఏ డైరెక్షన్లో ఉన్నారు? ఎంట్రన్స్తో పోల్చుకుంటే ఏ డైరెక్షన్లో ఉన్నారు? ఇలా ఈ డైరెక్షన్లో ఉన్నారు. ఇది ఏ డైరెక్షన్ అండి మనకి? సౌత్ ఈస్ట్. ఏ డైరెక్షన్ అండి? సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నారు. సౌత్ ఈస్ట్ అనేది ఏంటండి? ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. 5th క్వశ్చన్ అండి. లాస్ట్ టైం మన రీజనింగ్లో చూసుకుంటే స్టేట్మెంటు, కన్క్లూజన్స్, స్టేట్మెంటు, ఆర్గ్యుమెంట్స్ ఇవి రైల్వేలో ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టేట్మెంట్ అది నెససరీ అవుతుందా లేదా అని చూడాలి. చదువుదాం. యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్. ఒక క్వశ్చన్ మరియు 2 స్టేట్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ నెససరీ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఆడు అడిగిన క్వశ్చన్కి ఏ స్టేట్మెంట్ వల్ల మనకు ఆన్సర్ వస్తుందో చెప్పాలి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అంటే స్టేట్మెంట్ 1 ఉంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందా, లేదా స్టేట్మెంట్ 2 ఉంటే ఆన్సర్ వచ్చేస్తుందా, లేదా ఆ 2 కలిపి ఉపయోగించితేనే మనం ఆన్సర్ చెప్పగలం అనేది చెప్పాలి. మనం ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అనేది లేదు. ఏ స్టేట్మెంట్ మనం ఆన్సర్ చెప్పడానికి అవసరమో అనేది కావాలి మనకి. ఫస్ట్ వాడికి ఏ క్వశ్చన్ ఇచ్చాడండి? వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఐ? ఐ అనే లెటర్కి కోడ్ కావాలంటే ఏ స్టేట్మెంట్ వాడాలి? ఫస్ట్ స్టేట్మెంట్ ఐ ఆమ్ హియర్ ఈజ్ రిటన్ యాజ్ ఎన్ఏఎం ఇదా, NEMIDA. ఐ ఆమ్ హియర్ అనేదాన్ని అలా రాశాడు. నెక్స్ట్ ఐ లైక్ ఐస్ క్రీమ్ అనే వర్డ్ని ఎలా రాశాడు? NELM. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ నుంచి మనం ఐ అనే వర్డ్ది ఏ కూడా చెప్పగలమా? చెప్పలేము. పోనీ సెకండ్ క్వశ్చన్ నుంచి చెప్పగలమంటే చెప్పలేము. కానీ ఈ 2 కంపేర్ చేస్తే మనం రెండిట్లో ఒకే ఒక లెటర్ కామన్ ఉంది, అది ఏంటది? ఐ. అవతల పక్క చూస్తే N కామన్ ఉంది. కాబట్టి ఈ 2 కోడ్లు బట్టి కూడా మనకు ఐ అనేది N అనేది మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి 2 స్టేట్మెంట్స్ ఉంటేనే మనం దీనికి ఆన్సర్ చెప్పగలం. ఒకసారి చూస్తే ఏమి ఇచ్చాడంటే ఐ యామ్ హియర్ అనేదానికి ఏమి ఇచ్చాడంటే క్వశ్చను NEM ఇడియా ఎలా ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఐ లైక్ ఐస్ క్రీమ్. ఐ లైక్ ఐస్ క్రీమ్ అనేదానికి ఏమి ఇచ్చాడండి?
ఈఎల్ క్రీమా ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, సెకండ్ స్టేట్మెంట్ ఇది. ఓన్లీ ఈ స్టేట్మెంట్ నుంచి ఐకి ఏ కూడా చెప్పగలమా? ఐకి ఎన్ అవ్వచ్చు, ఈఎం అవ్వచ్చు, ఐడి అవ్వచ్చు, చెప్పలేం. పోనీ సెకండ్ స్టేట్మెంట్ నుంచి అయినా చెప్పగలమా? చెప్పలేం, ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ రెండు కంపేర్ చేస్తే మనం చూస్తే రెండిట్లో కామన్గా ఉన్నది, ఇక్కడ ఐ కామన్ ఉంది, ఇక్కడ రెండిట్లో కామన్ ఉంది, ఎన్ కామన్ ఉంది. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లు ఉపయోగిస్తే మనకి ఐకి ఎన్ అనేది కోడ్ అని మనం చెప్పగలం. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే స్టేట్మెంట్ 1 and 2 బోత్ ఆర్ సఫిషియంట్. ఏ ఆప్షన్ అండి? ఆప్షన్ నెంబర్ 3, థర్డ్ ఆప్షన్ అనేది మనకు క్వశ్చన్. 6th క్వశ్చన్ అండి. చూస్తే సిరీసెస్ ఆల్ఫాబెట్ న్యూమరిక్, ఆల్ఫాబెట్ న్యూమరిక్, ఆల్ఫాబెట్ న్యూమరిక్, ఆల్ఫాబెట్ న్యూమరిక్, ఈ ఫార్మెట్లో ఇవ్వడం ఇచ్చాడు. ముందు ఆల్ఫాబెట్స్ చూసుకోవాలి, తర్వాత న్యూమర్స్ చూసుకోవాలి. ఆల్ఫాబెట్ చూస్తే ఏ, బి ఒగ్గి సి ఇచ్చాడు, డి ఒగ్గి ఈ ఇచ్చాడు, ఆల్టర్నేట్గా ఇస్తున్నాడు. ఆల్టర్నేట్గా ఇస్తే మనకి ఇక్కడ ఐ, జే ఒగ్గి కే, మనకి ఎల్ ఒగ్గి ఎం రావాలి, ఎన్ ఒగ్గి ఓ రావాలి. ఓకేనా? ఇప్పుడు నెంబర్ తీసుకుంటే 1 + 2, 3 + 2, 5 + 2, 7 + 2, 9 + 2, 11 + 2 ఎంత అండి? 13, 13 + 2 15. ఇది మనకి ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అండి? ఆప్షన్ నెంబర్ M13, 15, ఆప్షన్ నెంబర్ 4, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అండి. 7th క్వశ్చన్ అండి. ఏ క్లాక్ ఈజ్ సెట్ అట్ 5 AM in the morning. How many degrees would the hour hand have cumulatively covered when the time is 10 AM? 5 o'clock నుంచి 10 AM వరకు అవర్స్ హ్యాండ్ అనేది ఎన్ని డిగ్రీస్ తిరుగుతుందో కావాలి మనకి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5 AM నుంచి 10 AM వరకు ఎన్ని అవర్స్ అవుతాయండి? 5 AM నుంచి 10 hours వరకు 5 hours. 5 hoursలో అవర్స్ హ్యాండ్ అనేది ఎన్ని డిగ్రీలు కవర్ చేస్తుంది అనేది మనకు కావాలి. మామూలుగా చూసుకుంటే మనకి 12 hoursలో 360 degrees కవర్ చేస్తుంది ఒక అవర్స్ హ్యాండ్ అనేది. మన క్లాక్ చూసినట్టుగా 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరికి రావాలంటే 12 hours పడుతుంది అవర్స్ హ్యాండ్కి. అవర్స్ హ్యాండ్ గురించి చెప్తున్నాం. మనకి ఎన్ని అవర్స్ కావాలి? 5 hoursలో ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుంది అనేది కావాలి. 12 1s are 12, 30s are 30 × 5, 150 degrees. ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుందండి? 5 hoursలో 150 degrees అనేది కవర్ చేస్తుంది. ఆప్షన్ నెంబర్ 2లో ఉంది మనకు ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. 8th క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అసలు స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని మనం ఆర్గ్యూ చేయాలి. అంటే అది అవుతుందని ఒక స్టేట్మెంట్ ఆర్గ్యూ చేస్తుంది, అది అవ్వదని ఒక స్టేట్మెంట్ ఆర్గ్యూ చేస్తుంది. ఏ ఆర్గ్యుమెంట్ అయితే టఫ్గా ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా కంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ఏంటో ఫస్ట్ రీడ్ ది స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై ది 2 arguments and decide which of the given arguments is or strong with respect to the statement. స్టేట్మెంట్స్తో పోల్చుకుంటే ఏ ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంది అనేది మనం చెప్పాలి. ఓకే, స్టేట్మెంట్ ఏంటంటే షుడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అలౌ దేర్ స్టూడెంట్స్ టు జాయిన్ స్టూడెంట్ యూనియన్స్ స్పాన్సర్డ్ బై పొలిటికల్ పార్టీస్. స్టేట్మెంట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ అనేవి వాళ్ళ స్టూడెంట్స్ని యూనియన్స్లో జాయిన్ చేయడానికి పంపించవచ్చా? ఏ యూనియన్స్? పొలిటికల్ పార్టీస్ స్పాన్సర్ చేసిన యూనియన్స్లో జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మనకిచ్చిన స్టేట్మెంట్. దానికి ఆర్గ్యుమెంట్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూద్దామండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమన్నాడు? నో, ద డెసిజన్ విల్ పొలిటికలైజ్ ద ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ దేర్ ఇన్స్టిట్యూట్. అంటే వెళ్ళొచ్చు అనే డెసిజన్ అనేది ఆ స్కూల్ యొక్క ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తుంది. కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి పొలిటికల్ పార్టీ స్పాన్సర్ చేసిన యూనియన్స్లో జాయిన్ చేయడానికి అలౌ చేయకూడదు అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. దానికి రీజన్ ఏంటి చెప్తుందంటే స్కూల్ యొక్క ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ అనేది పొలిటికలైజ్ అయిపోతుంది, అంటే రాజకీయం అయిపోతుంది. స్కూల్ యొక్క చదువుకునే వాతావరణం అనేది రాజకీయం అయిపోతుందని వద్దు అని చెప్తున్నారు. స్టేట్మెంట్ అనేది టఫ్గా ఆర్గ్యూ చేశారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ చేద్దాం. ఎస్ అంటే పంపించవచ్చట. ఎందుకంటే ద డిసిజన్ విల్ హెల్ప్ స్టూడెంట్స్ నేచర్ దే టాలెంట్ అండ్ డెవలప్ ఇన్ ది ఫ్యూచర్ ఫర్ ది పొలిటికల్ లీడర్స్.
వీళ్ళు ఏమైనా వాదిస్తున్నారంటే ఆ డెసిజన్ వల్ల వాళ్ళు పొలిటికల్ పార్టీస్ స్పాన్సర్ చేసిన యూనియన్స్లో జాయిన్ అవ్వడం వల్ల ఫర్దర్గా ఈ స్టూడెంట్స్ అనేవి రాజకీయ నాయకులు అవ్వడానికి ఉపయోగపడతాయి, కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి అలౌ చేయాలి స్టూడెంట్స్ అని చెప్తుంది సెకండ్. అది కూడా సరిపోయింది, ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడు ఉన్నారు, ఆయనప్పుడు యూనియన్స్లో గట్రా ఉండడం బట్టే ఒక పొలిటికల్ లీడర్ కూడా అయ్యారు, కాబట్టి ఆ డెసిజన్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. అది కూడా మంచి ఆర్గ్యుమెంటే. కాబట్టి రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, కాబట్టి బోత్ ఆర్గ్యుమెంట్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. అది ఏ ఆప్షన్లో ఉందండి? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్వశ్చన్ అండి, 9th క్వశ్చన్. రీడ్ ది గివెన్ క్వశ్చన్స్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఏ స్టేట్మెంట్లు ఉపయోగిస్తే మనం వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలము అనేది చెప్పాలి. మనము ఆన్సర్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ స్టేట్మెంట్స్ ఉపయోగిస్తే మనకు ఆన్సర్ వస్తుందో చెప్తే చాలు. ఏ స్టేట్మెంట్స్ అనేవి మనం ఆన్సర్ చెప్పడానికి అవసరం, నెససరీ ఆర్ సఫిషియంట్ అనేది చెప్పాలి మనం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే KJMB ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ఫార్మేట్. వాళ్ళు ఒక సర్క్యులర్ ఫార్మేట్లో ఉంటే హూ ఈజ్ స్టాండింగ్ రైట్ ఆఫ్ కేకి రైట్ సైడ్ ఎవరు ఉన్నారు అని అడిగాడు. ఓకే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సర్క్యులర్ ఫార్మేట్లో అంటే ఒక సర్కిల్ తీసుకోవాలి. నలుగురు ఇచ్చారు కాబట్టి వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒకదానికొకటి ఆపోజిట్గా 4 పొజిషన్స్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం చూద్దాం. టు ది లెఫ్ట్ ఆఫ్ M ఈజ్ J. ఫస్ట్ M అనేవాడు ఎక్కడైనా తీసుకోవచ్చు మనం. ఫస్ట్ అరేంజ్మెంట్ అనేది M అనేది ఎక్కడ తీసుకుంటే టు ది లెఫ్ట్ ఆఫ్ M, ప్రతి ఒక్కరు కూడా వాడు ఎటు ఫేసింగ్ అని చెప్పలేదు కాబట్టి సెంటర్ ఫేసింగ్ అనేది తీసుకోవాలి మనం. ఇప్పుడు M అనేవాడు సెంటర్ ఫేస్ చేస్తున్నాడు అనుకుంటే వాడికి లెఫ్ట్ సైడ్ J ఉంటాడు, వాడికి లెఫ్ట్ ఏమవుతుంది? ఇటు సైడ్ అవుతుంది. Mకి లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ ఎవరు ఉన్నారంటే J ఉన్నాడంట. ఓకే, J. నెక్స్ట్ టు ది లెఫ్ట్ ఆఫ్ J అండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ J ఈజ్ B. Jకి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? ఇక్కడ వస్తుంది, ఇక్కడ B ఉన్నాడంట. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఉంటారు? ఫైనల్గా మిగిలింది K అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడిగాడు? హూ ఈజ్ స్టాండింగ్ రైట్ ఆఫ్ కేకి రైట్ సైడ్ ఎవరు ఉన్నారో మనం చెప్పగలమా లేదా? ఈ డయాగ్రామ్ నుంచి ఈజీగా చెప్పొచ్చు మనం. కేకి రైట్ సైడ్ B ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నుంచే మనకు ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియంట్. ఇంకా సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ K ఈజ్ టాల్ ఆఫ్ ఆల్. K అనేవాడు ఏం చెప్పాడు? అందరికంటే పెద్దవాడు అని చెప్పాడు. అసలు మనకి ఇక్కడ వయసుల గురించి కానీ హైట్ల గురించి కానీ ఏమైనా అవసరం ఉందా? లేదు. అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు అవసరం లేదు. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియంట్. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియంట్. ఎక్కడ ఉందా ఆన్సర్? ఆప్షన్ 3 తీసుకుంటే మనకు స్టేట్మెంట్ 1 అలోన్లీ సఫిషియంట్. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్. 10th క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ చూస్ ది మిర్రర్ ఇమేజ్ ఫర్ ది ఫాలోయింగ్ ఫిగర్. వాడికి ఒక ఫిగర్ ఇచ్చాడు, దానికి మిర్రర్ ఇమేజ్. మనకి మిర్రర్ ఇమేజ్ అడిగి వాడు మిర్రర్ ఎక్కడ ఉంది అని చూపించకపోతే మనం రైట్ సైడ్ మిర్రర్ ఉన్నట్టు తీసుకోవాలి. కానీ కింద క్వశ్చన్లో చూసుకుంటే డౌన్లో మనకి మిర్రర్ ఉన్నట్టు ఇచ్చాడు. డౌన్లో మిర్రర్ ఉందంటే ఇప్పుడు దాని మిర్రర్ ఎక్కడైతే వాడు ఇలా గీతలు గీసి సెట్ చేశాడు చూడండి, అది మన మిర్రర్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు మిర్రర్ డౌన్లో ఉంది కాబట్టి అప్ డౌన్ అవుతుంది, డౌన్ అప్ అవుతుంది. ఇప్పుడు డౌన్లో ఉన్నది అప్ అంటే బాల్స్ లాగా ఉన్నవి పైకి వెళ్తాయి. ఓకే, పైకి వెళ్ళినా సరే ఫిల్డ్ బాల్ లెఫ్ట్ సైడే ఉండాలి, ఎంప్టీ బాల్ రైట్ సైడే ఉండాలి. ఇప్పుడు అలా ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది, ఫిల్డ్ బాల్ లెఫ్ట్ సైడ్, ఎంప్టీ బాల్ రైట్ సైడ్ ఉంది. సెకండ్ ఆప్షన్ రివర్స్ వచ్చింది కాబట్టి తప్పు. థర్డ్ ఆప్షన్ సరిపోయింది, ఫిల్డ్ బాల్ లెఫ్ట్, ఎంప్టీ బాల్ రైట్ సైడ్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ మళ్ళీ రాంగ్ ఇచ్చాడు. అంటే మనకి ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 3 కానీ అవ్వాలి ఆన్సర్. ఓకే, 1, 3 చూద్దాం. 1కి 3కి ఇప్పుడు డిఫరెన్స్ ఏముందో చూడాలి మనం. మళ్ళీ క్వశ్చన్ నుంచి ఫాలో అవ్వకూడదు. మనకి 1 కానీ 3 వచ్చు, కానీ 1కి 3కి డిఫరెన్స్ ఏమని చూస్తే 1లో బ్లాక్ బాల్ డౌన్లో ఉంది, ఎంప్టీ బాల్ అప్లో ఉంది. కానీ 3లో చూస్తే 2 సేమ్ సైజ్ ఉన్నాయి. మన క్వశ్చన్లో 2 సేమ్ సైజ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్. మనకి ఆప్షన్ 3 అనేది మనకి ఇచ్చిన ఫిగర్కి మిర్రర్ ఇమేజ్ అవుతుంది. వీటికి మిర్రర్ ఇమేజ్ అదే అవుతుంది, వాటర్ ఇమేజ్ కూడా అదే అవుతుంది. ఎందుకంటే వాటర్ ఇమేజ్ అదే అవుతుంది, మనకి డౌన్లో మిర్రర్ పెట్టాడు. డౌన్లో మిర్రర్ పెట్టినా వాటర్ అనేది కూడా డౌన్లోనే ఉంటుంది కాబట్టి దీని వాటర్ ఇమేజ్ అదే అవుతుంది, మిర్రర్ ఇమేజ్ కూడా ఆప్షన్ 3 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనండి. 11th క్వశ్చన్ చూసుకుంటే రీడ్ ది గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్
ఫ్రమ్ ది స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్స్ నుంచి ఏ కన్క్లూజన్స్ డిరైవ్ చేయగలమో జాగ్రత్తగా చూడాలి మనం. ఫస్ట్ మనకు వచ్చిన మోడలు స్టేట్మెంటు సఫిషియంటా ఇన్సఫిషియంట్, ఒక క్వశ్చన్ ఇస్తాడు, వాటికి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఏ స్టేట్మెంట్స్ బట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలమా అని చూడడం మనకి స్టార్టింగ్లో వచ్చిన మోడల్. నెక్స్ట్ మోడల్ ఏమి ఇచ్చాడు మనకి, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి అవుతుంది అంటే ఇచ్చే ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉంటుందా, కాదు అంటే ఇచ్చిన ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉంటుందా అని చెప్పాలి. అది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇచ్చింది ఏంటి, స్టేట్మెంట్ కన్క్లూజన్స్. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, వాటి నుంచి కొన్ని కన్క్లూజన్స్ అనేవి మనం డిరైవ్ చేయాలి. ఇది ఇప్పుడు మోడల్. ఓకే, ఫస్ట్ ఇచ్చే స్టేట్మెంట్స్ ఏదో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఆల్ చెర్రీస్ ఆర్ బెర్రీస్. ఇటు డయాగ్రామ్, ఇది సిలోలిజం అన్నమాట. మనం డయాగ్రామ్స్ వేసి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఆల్ చెర్రీస్, చెర్రీస్ని సి అనుకుంటే ఈ చెర్రీస్ అన్నీ కూడా బెర్రీస్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే సమ్ బెర్రీస్ ఆర్ యాపిల్స్. ఇందులో కొన్ని బెర్రీస్ అనేవి సమ్ యాపిల్స్ ఆర్ బెర్రీస్, సమ్ యాపిల్స్ ఆర్ బెర్రీస్. ఓఆర్ఆర్ డయాగ్రామ్ ఇంకోలా ఎలా వేయచ్చు అంటే, ఈ ప్రతిదానికి కూడా ఎంతో కొంత రిలేషన్ ఉంది కాబట్టి మూడు ఒకే దీంట్లో చూపించవచ్చు మనం, చెర్రీస్, బెర్రీస్, యాపిల్స్. ఓకే, ఈ డయాగ్రామ్ ఎప్పుడు వేయాలంటే మన క్వశ్చన్లో ఎయిదర్ ఆర్ అని ఇచ్చాడంటే ఏదైనా ఆప్షన్, అప్పుడు మనం సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఎయిదర్ ఆర్ ఇవ్వలేదంటే మనం సెకండ్ కేజ్ ఆఫ్ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. మనకి క్వశ్చన్ చూసుకుంటే థర్డ్ ఆప్షన్లో ఎయిదర్ ఆర్ ఉంది, అందుకు మనం రెండు డయాగ్రామ్స్ కూడా వేసాం. ఓకే, ఫస్ట్ కన్క్లూజన్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు, ఆల్ చెర్రీస్ ఆర్ యాపిల్స్. చెర్రీస్ ఏవండి ఇవి, మనకి చెర్రీస్ అన్నీ కూడా యాపిల్స్ అన్నాడు. ఇక్కడ అసలు చెర్రీస్కి యాపిల్స్కి సంబంధం ఉందా, టచ్ కూడా అవ్వలేదు. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ కన్క్లూజన్ అనేది, కన్క్లూజన్ 1 అనేది ఇక్కడ మనకి అవ్వట్లేదు. ఇక్కడ చూసుకుంటే చెర్రీస్ అన్నీ కూడా యాపిల్స్, మూడు ఒకే దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆల్ చెర్రీస్ యాపిల్స్ అవుతుంది, ఇక్కడ అవుతుంది మనకి. నెక్స్ట్ కన్క్లూజన్ 2 తీసుకుంటే ఏమి ఇచ్చాడు, సమ్ యాపిల్స్ ఆర్ చెర్రీస్. చెర్రీస్ ఇక్కడ ఉన్నాయి, యాపిల్స్ ఇక్కడ ఉన్నాయి, వాటి మధ్య రిలేషనే లేదు, కానీ సమ్ యాపిల్స్ ఆర్ చెర్రీస్ అంటున్నాడు కాబట్టి ఇది కూడా ఫాలో అవ్వట్లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆల్ యాపిల్స్ ఆర్ చెర్రీస్ అయినప్పుడు సమ్ యాపిల్స్ చెర్రీస్ అవుతుంది, ఇక్కడ రైట్ అవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఒక దగ్గర ఫాలో అవుతుంది, ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. రెండు ఇక్కడ ఫాలో అవుతున్నాయి కానీ ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఏ స్టేట్మెంట్ కూడా మనకి ఏ కన్క్లూజన్ కూడా స్టేట్మెంట్ని ఫాలో అవ్వట్లేదు. కాబట్టి నైదర్ 1 nor 2 ఫాలోస్. ఒకవేళ ఇది ఇక్కడ రైట్ అయ్యి అది అక్కడ రైట్ అయింది అనుకోండి, ఎయిదర్ 1 or 2 ఫాలో అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ కన్క్లూజన్ కూడా మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఫాలో అవ్వట్లేదు. అంటే నైదర్ 1 nor 2 ఫాలోస్ ది గివెన్ స్టేట్మెంట్స్. ఆప్షన్ 1. ఒకటి ఇక్కడ రైట్ అయ్యి ఇంకోటి ఇక్కడ రైట్ అయితే మనకి ఎయిదర్ 1 or 2 రాయొచ్చు, కానీ రెండు సెకండ్ బొమ్మలోనే రైట్ అయ్యాయి మనకి. కనుక ఇది ఏ కన్క్లూజన్ దేన్ని కూడా ఫాలో అవ్వడం లేదు. రెండు కన్క్లూజన్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఫాలో అవ్వడం లేదు. అది అలా ఏ ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ 1లో అలా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ అండి. 12th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమిచ్చాడంటే, ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై 2 ఆర్గ్యుమెంట్స్. ఒక స్టేట్మెంట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడు. డిసైడ్ విచ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆర్ స్ట్రాంగ్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఏ ఆర్గ్యుమెంట్ అనేది మన స్టేట్మెంట్ని బాగా వాదిస్తుంది అనేది మనం చూడాలి. ఓకే, స్టేట్మెంట్ ఏది ఇచ్చాడంటే, షుడ్ ది గవర్నమెంట్ షట్ డౌన్ ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ టు అరెస్ట్ ది మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. అంటే గవర్నమెంట్ అనేది అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని మూసేయాలట. ఎందుకో, ఫండ్స్ మిస్యూజ్ అవుతుంది, దాన్ని అరికట్టడానికి, ఫండ్స్ మిస్యూజ్ అవ్వకుండా ఉండడానికి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని మూసేయాలి అని చెప్తున్నాడు స్టేట్మెంట్ 1 నుంచి. అదేంటి వాడు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఎస్ అవును మూసేయాలంట. ఎందుకని, పబ్లిక్ ఫండ్స్ విల్ బీ సేవ్డ్ బై షట్ డౌనింగ్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. వాడు ఏమంటున్నాడు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ క్లోజ్ చేసేయడం వల్ల పబ్లిక్ ఫండ్స్ అనేది సేవ్ అవుతాయి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 నుంచి ఏమంటున్నాడు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ క్లోజ్ చేయడం వల్ల, ఆర్గ్యుమెంట్ 1 అండి, పబ్లిక్ ఫండ్స్ అనేవి సేవ్ అవుతాయి అంటున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ మూసామనుకోండి, ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు మరి, అప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా తగ్గిపోద్ది. కాబట్టి ఇది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అనేది కాదు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది వీక్గా ఉంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ చూస్తే, నో సర్వీసెస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కెనాట్ బీ హ్యాండెడ్ ఓవర్ టు ది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, ఈడేమి ఇచ్చాడంటే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి అన్నీ మూసేయడం వల్ల ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వాల్సి వస్తుంది, అది కరెక్ట్ కాదు అంటున్నాడు. అలా చేయకూడదు అంటున్నాడు. ఇది కరెక్టే, మనకి ఇది ఆర్గ్యుమెంట్ అనేది గట్టిగా ఉంది. అలా క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే క్లోజ్ చేయడం వల్ల మనం అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది మనకి గట్టిగా వాదిస్తున్నాడు. కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉంది. అలా ఏ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది మనకి. థర్డ్ ఆప్షన్లో ఓన్లీ ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్ అని ఉంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
13th క్వశ్చన్ అండి. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దాని కింద 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ని ఉపయోగించి మనం ఆన్సర్ చేయగలమో చెప్పాలి. క్వశ్చన్ ఏంటంటే మనకి n వాల్యూ కావాలి. ఓకే, ఫస్ట్ n వాల్యూ అనేది ఏ స్టేట్మెంట్ని ఉపయోగించి వస్తుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే x² - 2nx + 81 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ నుంచి మనకు ఆన్సర్ వస్తుందా రాదో చూద్దాం. ఈ స్టేట్మెంట్ నుంచి మనం n వాల్యూ కనుక్కోలేము, ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్ ఉన్నాయి. x ఒక వేరియబుల్, n ఒక వేరియబుల్. ఒకే ఈక్వేషన్ ఇచ్చాడు, 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం n వాల్యూ కనుక్కోవడం కష్టం. ఇందులో ఒక వేరియబుల్ వాల్యూ తెలిసినా ఇంకో వేరియబుల్ వాల్యూ మనం కనుక్కోవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 నుంచి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము, n వాల్యూ కనుక్కోలేము. క్వశ్చన్ ఏంటి మనకి n వాల్యూ కనుక్కోవడం. ఒక స్టేట్మెంట్ ఏంటి మనకి x² - 2x + 81 ఈజ్ 2nx + 81 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ స్టేట్మెంట్ నుంచి మనం n వాల్యూ కనుక్కోగలమా? కనుక్కోలేము. ఎందుకు? ఆల్రెడీ x ఒక వేరియబుల్ ఉంది, n ఒక వేరియబుల్ ఉంది. ఈ 2 వేరియబుల్ ఒకే ఈక్వేషన్ నుంచి కనుక్కోలేము. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ద ఈక్వేషన్ హ్యాజ్ ఎ సొల్యూషన్ యాజ్ 9. ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ 9 అంటే ఈక్వేషన్కి సొల్యూషన్ అంటే ఏంటి? x వాల్యూ 9 అని ఇచ్చాడు. ఇప్పుడు x వాల్యూ 9 ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మర్చిపోండి, ఓన్లీ x వాల్యూ 9 అని ఇస్తే n వాల్యూ మనం కనుక్కోగలమా? కనుక్కోలేము. అంటే స్టేట్మెంట్ 1 నుంచి మనం ఆన్సర్ చేయలేము. ఓన్లీ స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ చేయలేము, ఓన్లీ స్టేట్మెంట్ 2 నుంచి ఆన్సర్ చేయలేము, స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ చేయలేము. ఇప్పుడు ఈ 2 కలిపి ఉపయోగించుకుందాం మనం. 2 కలిపి ఉపయోగించుకుంటే ఏంటి? ఒక స్టేట్మెంట్ ఏంటి? x² - 2nx + 81 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఒక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ x ఈజ్ ఈక్వల్స్ టు 9. ఈ 2 ఉపయోగించుకుంటే మనకి n వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకు? ఇక్కడ x ప్లేస్లో 9 వేసి 0కి ఈక్వల్ చేస్తే n వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి చేసి చూద్దాం. x ప్లేస్లో 9² 81 - 2 × n × x ప్లేస్లో 9 + 81 ఈజ్ ఈక్వల్స్ టు 0. 81 + 81 162 ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ అటు వెళ్తే పాజిటివ్ అయిపోద్ది. 2 × n × 9 2 1 0 2 81 0 9 1 0 9 9 0. అప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి మనకి? n ఈజ్ ఈక్వల్స్ టు 9 వచ్చింది. అంటే 2 స్టేట్మెంట్లు కలిపి ఉపయోగించుకుంటే మనం ఆన్సర్ చేయగలం. అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి స్టేట్మెంట్ 1 అవసరం, స్టేట్మెంట్ 2 అవసరం. అంటే బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్. అలాగే ఏ ఆప్షన్లో ఉందో మనకి? ఆప్షన్ 1 చూసుకుంటే బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియంట్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి మనకి సొల్యూషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ.